హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో విల్వుడ్ కంపెనీ వారి విల్టాప్ ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. ఇది మార్కెట్లో మనకు విల్టాప్ అనే పేరుతో లభిస్తుంది. ఇది విల్టాప్ ఇన్సెక్టిసైడ్లో ఏ టెక్నికల్ ఉంటుంది, ఇది పనిచేయు విధానం, ఏ కీటకాలను నియంత్రిస్తుంది, ఏ పంటలో వాడుకోవచ్చు, దీని యొక్క మోతాదు ఎంత, ధర ఎంత, విల్టాప్ ఇన్సెక్టిసైడ్ గురించి A to Z సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం. విల్టాప్ ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి? ఇది విల్వుడ్ కంపెనీ వారి ఒక ప్రత్యేకమైన ఉత్పాదనగా చెప్పవచ్చు. విల్టాప్ ఇన్సెక్టిసైడ్లో ఉండేటటువంటి టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి? ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి కర్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% SP ఫార్ములేషన్లో ఉంటుంది. విల్టాప్ ఇన్సెక్టిసైడ్ పనిచేయు విధానం కనుక చూసుకున్నట్లయితే ఇది సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. పురుగుల యొక్క సిస్టమ్ పై దాకా వెళ్ళి ఇది కీటకాలను నియంత్రిస్తుందని చెప్పవచ్చు. ఏ కీటకాలను నియంత్రిస్తుంది కనుక చూసుకున్నట్లయితే ఇది రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పెనుబంక, తామర పురుగు వంటి కీటకాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అదేవిధంగా ఆకులను తిని నష్టపరిచేటటువంటి కీటకాలను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు. దీనిని ఏ పంటల్లో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల కూరగాయల పంటల్లోనూ, అన్ని రకాల పండ్ల పంటల్లోనూ, అన్ని రకాల వాణిజ్య పంటల్లోనూ, దాదాపుగా అన్ని రకాల పంటలలో దీనిని వాడుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విల్టాప్ ఇన్సెక్టిసైడ్ను పంటల యొక్క ఏ దశలో వాడుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే దీనిని పంట పూత సమయంలో మరియు పూత తర్వాత దశలో కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇది దీర్ఘకాలం పంటలపై ప్రభావం చూపిస్తుంది. అనగా 12 నుండి 15 రోజుల వరకు దీని యొక్క ప్రభావం పంటలపై ఉంటుంది. ఈ యొక్క విల్టాప్ ఇన్సెక్టిసైడ్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అనగా 1 ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 320 నుండి 400 గ్రాముల వరకు 1 ఎకరానికి 150 నుండి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ ను 15 రోజుల వ్యవధిలో ఇలాగా 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటపై 100% బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విల్టాప్ ఇన్సెక్టిసైడ్లో వేరే ఇతర ఇన్సెక్టిసైడ్ కానీ, ఫంగిసైడ్ కానీ, టానిక్ కానీ వేరే ఇతర మందులను కలిపి నిరభ్యంతరంగా పిచికారీ చేసుకోవచ్చు. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. విల్టాప్ ఇన్సెక్టిసైడ్ యొక్క ధర మనం కనుక చూసుకున్నట్లయితే ప్రాంతాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉండవచ్చు. మార్కెట్లో దీని యొక్క ధర 1 ఎకరానికి గాను 300 నుండి 350 రూపాయల వరకు ఖర్చు. ఈ యొక్క మందు పిచికారీ చేసిన తర్వాత రెయిన్ యాక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే 2 గంటల తర్వాత వర్షం పడినా కూడా పంటలపై ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ యొక్క ప్రభావం అనేది తగ్గదు. విల్వుడ్ కంపెనీ వారి విల్టాప్ ఇన్సెక్టిసైడ్ గురించి A to Z సమాచారం కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.